ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరోసారి తన మార్క్ చూపించారు. ఎవరైనా నిరసన చేస్తే దానికి ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇది అని విజయ్ చెప్పకనే చెప్పారు. అసలు తమిళనాడులో తాజాగా ఏం జరిగిందంటే, ఎంజాయ్ ఎంజామీ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ తమిళ ర్యాప్ సింగర్, సామాజిక కార్యకర్త తెరుక్కరల్ అరువుని పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ సచివాలయం ఫోర్ట్ సెయింట్ జార్జ్ వద్ద తన అనుచరులతో కలిసి అరివు ఒక్కసారిగా మెరుపు దాడికి దిగారు. దేశవ్యాప్తంగా నీట్ కుంభకోణం, పేపర్ లీక్లపైన పోరాటాలు సాగుతున్న వేళ నినాదాలు చేస్తూ సెక్రటరియట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన అరివుతో పాటు మరొక నలుగురిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ర్యాపర్ అరివు అరెస్టు పైన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అత్యంత ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించిన ఉదయనిధి, నా సోదరుడు అరివును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తమిళనాడు యువత రోడ్లపైకి వస్తారనే భయంతోనే టీవీకే ప్రభుత్వం అరివును అరెస్ట్ చేయించింది. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కేయాలని చూస్తోంది అంటూ విజయ్ ప్రభుత్వం పైన ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అరివు అరెస్ట్ వార్త గందరగోళం సృష్టిస్తున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తక్షణమే స్పందించారు. అరెస్ట్ అయిన అరివును నేరుగా సెక్రటరియట్కి రప్పించే ఏర్పాట్లు చేయించారు. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా సీఎం ఛాంబర్కు చేరుకున్న అరివుతో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా భేటీ అయ్యారు. உங்களுக்கு சிஎம் நல்லா தெரியும், பட் ஆனா இந்த போராட்டத்துக்கான காரணம் என்னன்னா மாணவர்களை அடிப்பது வந்து నీట్ రద్దుపైన అరివు ఆవేదనను, విద్యార్థుల డిమాండ్లను శ్రద్ధగా విన్న సీఎం విజయ్ ఆయనకు హామీ ఇచ్చారు. భేటీ అనంతరం తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున స్వయంగా అరివును బయటకు తీసుకురావడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎవరైనా నిరసన చేస్తే స్పందించే పద్ధతి ఇది అంటూ ఈ వీడియోని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. சார் பேசிட்டீங்களா சார்? பேசி